వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. ఆ ఉద్యోగాల యొక్క ప్రకటన త్వరలో రాబోతుంది. విత్ ఇన్ డేస్, కొన్ని రోజుల్లో మాత్రమే రాబోతుంది. అదే ఎండోర్మెంట్, మనకి దేవాదాయ శాఖలో ఉద్యోగాల ప్రకటన. సరే, మా వాటికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, సుమారుగా అంటే ఏ కేటగిరీస్లో ఉద్యోగాలు ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదవాలి, మనం ఎలా చదవాలి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఒక 5 to 10 minutes చూద్దాం. అయితే దాంట్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్క 10 minutes కనుక మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే తప్పనిసరిగా ఆ విషయాలన్నీ కూడా నేను మరియు రమేష్ సార్ ఇద్దరం కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. సరే, ఇప్పుడు మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అప్రూవ్ చేశారని, ఆయన అంగీకరించడం జరిగింది. బహుశా ఈ వీక్లోనే రావడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్. కాబట్టి మనకి ఎప్పుడొచ్చినా సరే మనము చదివి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ జాబులు మనం ఈజీగా పొందొచ్చు. సరే, ఏమేమి నోటిఫికేషన్ యొక్క ఏమేమి జాబ్స్ ఉంటాయి అని చెప్పేసానంటే, 1 డిప్యూటీ కమిషనర్, 2 అసిస్టెంట్ కమిషనర్, 3 ఈఓ గ్రేడ్ 1, ఈఓ గ్రేడ్ 3. ఇక్కడ గ్రేడ్ 2 వచ్చేటప్పటికైతే డైరెక్ట్ ప్రమోషన్ ఛానల్ ద్వారా వెళ్తుందండి. ఇది గ్రేడ్ 2 వచ్చేటప్పటికి డైరెక్ట్గా ప్రమోషన్ ఛానల్ ద్వారా వెళ్తుంది. కాబట్టి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, తర్వాత జూనియర్ అసిస్టెంట్లు, తర్వాత వైదిక సిబ్బంది, ఆ టెంపుల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతుంది అతి త్వరలో. ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. సార్, మీరు అడగొచ్చు ఎన్ని పోస్టులు ఉంటాయి సార్, ఎన్ని ఉంటాయి అని చెప్పేసానంటే, యాక్చువల్గా అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు మన ఊహాగానాలు తప్ప ఎక్కువ తక్కువ అనేది కాదు. మనకు కంపల్సరీ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రాబోతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో విడుదల కాబోతుంది. సరే, వాటికి సంబంధించి మనం ఎలా చదవాలి, ఏం చదవాలి అని చూసుకున్నట్లయితే, వాటిలో మనకు ముఖ్యంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుందండి, చెప్తాను క్లారిటీగా. ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒక 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి 50 మార్కులు 50 మార్క్స్, రెండవది 100 మార్క్స్. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ 50 మార్క్స్ అంతా కూడా జిఎస్, జనరల్ స్టడీస్, ఈ పేపర్ ఈ యొక్క జనరల్ స్టడీస్ ఉంటుందండి. తర్వాత ఈ 100 మార్క్స్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే, మనకి దేవాదాయానికి సంబంధించినటువంటి పేపర్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ 100 మార్కులకు ఉంటాయి. ఇక్కడ మన ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అయినట్లయితే ఈ 150 మార్కులకి 150 మార్క్స్, ఈ 150 మార్క్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనం మెయిన్స్కి వెళ్తాము. ఇక్కడ మనకి మెయిన్స్కి వెళ్తాం. ఈ మెయిన్స్ కూడా మరలా 2 పార్ట్లుగా ఉంటుంది. మెయిన్స్ కూడా మనకి ఎలా ఉంటుందంటే 2 పార్ట్లుగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే పేపర్ 1 అంటాం, దీన్ని పేపర్ 1 అంటాం, దీన్ని పేపర్ 2 అంటాం. మెయిన్స్కి వచ్చేటప్పటికి పేపర్ 1 అంటాం, పేపర్ 2 అంటాం. ఈ పేపర్ 1 వచ్చేటప్పటికి ఇది 150 మార్క్స్. పేపర్ 1 వచ్చేటప్పటికి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి 150 మార్క్స్ ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి సిలబస్లో మనకి ఈ ఉన్నటువంటి చెప్తాం మీకు. మెయిన్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాల్లో మెయిన్ మనకి ఈఓ సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 3 వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. సరే, ఏదైనప్పుడు కూడా ఎన్ని చదవలసిందే మనం. ఈ పేపర్ 1, పేపర్ 2 సంబంధించి ఇది ఒక 150 మార్కులు, పేపర్ 2 వచ్చేటప్పటికి 150 మార్కులు, 150 మార్కులు, టోటల్గా 300 మార్క్స్. టోటల్ మార్క్స్ 300. ఈ 300 మార్క్స్ మన జాబ్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రిలిమినరీ జస్ట్ క్వాలిఫై అవ్వడం వరకే. ప్రిలిమ్స్ నుంచి ఎప్పుడైతే మెయిన్స్కి వచ్చామో, ఈ మెయిన్స్లో ఈ వచ్చినటువంటి పేపర్ 1లోను పేపర్ 2లో వచ్చినటువంటి ఈ 2 మార్కులు కూడా కలిపితే 300 మార్కులు. ఈ 300లో ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3 minutes, ఎక్కువ టైం తీసుకున్నాం. పేపర్ 1లో ఏముంటాయి, పేపర్ 2లో సిలబస్ ఏముంటుంది అనేది మన రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి పేపర్ 1కి వచ్చేటప్పటికి మనకి పేపర్ 1 మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ పేపర్ 1కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దాంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే కరెంట్ అఫైర్స్, లాస్ట్ 1 year అట్లీస్ట్ 6 months సంబంధించినటువంటి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. అలాగే ఇండియన్ హిస్టరీలో మనకి మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలాగే పాలిటీలో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్,
మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అదేవిధంగా మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పాలిటీ విభాగంలో చూడాలి. అదేవిధంగా మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాలని కూడా చూడాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చూసుకోవాలి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంటు, తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్. ఇండియా జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, తర్వాత లాజికల్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది. తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటో వస్తాయంటే పేపర్ 1లో ఉంటాయి. పేపర్ 1లో 150 మార్క్స్ ఉంటాయి. మెయిన్స్ గురించి చెప్తున్నాను నేను. ఈ 150 మార్క్స్కి ఉంటాయి. వీటిని నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేటప్పటికి ఇదంతా పేపర్ 1కి సంబంధించిన అంశాలు. దీంట్లో మనకి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే సపరేట్ పాలిటీకి ఒకసారి ఉంటారు, హిస్టరీకి ఒకసారి ఉంటారు, తర్వాత ఎస్ఎన్టీకి ఒకసారి ఉంటారు. సార్స్ అందరూ కూడా ఆ సిలబస్ తగ్గట్టుగా టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పేపర్ 1 అనేది కొంచెం టఫ్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సరే, ఇప్పుడు మనకి ఈ యొక్క ఎగ్జామ్ ఎవరు రాయాలి అని చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ ఓన్లీ హిందూస్ మాత్రమే రాయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కావచ్చు, కానీ హిందూ అయి ఉండాలి. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి, అటెండ్ చేయడానికి, అప్లై చేయడానికి అర్హత అనేది లేదు. ఇది ఎందుకంటే ప్యూర్లీ దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలు కాబట్టి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసారంటే ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్. అంటే మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తాడు, మనం బబుల్ రౌండ్లు చుట్టూ ఉండాలి. అది ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ తోటి మనం మెయిన్స్కి వెళ్తాం. మెయిన్స్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ అంటాం మనం. ఆ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మనం మ్యాక్సిమం మార్క్స్, ఈ 300 మార్కులకి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తే మనకి జాబ్ రావడం అనేది జరుగుతుంది. సరిగ్గా మనకి ఎన్ని పోస్టులు ఏంటనేది నేను వీడియో చేస్తాను. అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత వేటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క సిలబస్ అంటే ఇంకా క్లియర్ కట్గా దానికి సపరేట్ సిలబస్ అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా ఉండేటువంటి మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా జనరల్గా ఇవన్నీ మనం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్లు ఒకసారి చూడండి ఎలా ఇచ్చాడని చెప్పేసి. నెక్స్ట్ మోడల్ పేపర్లు ఎక్కువ చేస్తూ ఉండాలి. వాటికి సంబంధించి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మన ఫ్యాకల్టీ అందరూ కూడా కలిపి ఒక సిస్టమేటిక్ వేలో దాన్ని దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ రేపటి నుంచి అంటే సోమవారం 12వ తారీఖు నుంచి మనకి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా రేపటి నుంచే మనకి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జిల్లా కోర్టులకు సంబంధించిన మన ఇటీవల కాలంలో ప్రకటించిన జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క క్లాసులు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 12వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఈ రెండు కూడా మంచి నోటిఫికేషన్లో జిల్లా కోర్టులకు సంబంధించి కానీ నెక్స్ట్ అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి కానీ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. సరే, ఇక్కడ నేను పేపర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది అనేది, ఈ 150 మార్క్స్ పేపరు ఈ విధంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి పేపర్ 2కు సంబంధించి మన సత్య రమేష్ సార్ ఆ పేపర్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఓవరాల్గా నేను చెప్తాను. పేపర్ 2 గురించి సార్ చెప్తారు, ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు సత్య రమేష్ మాస్టర్ని. ఈరోజు మనం గ్రూప్ 4లోని ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్లో పేపర్ 2 అనేటువంటి అంశానికి సంబంధించి హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ అనే దానికి సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ అనేది జరుగుతుంది. దీనిలో మనకి 150 మార్కులకు గాను 150 మార్కులకి పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ అనేది 150 మార్కులకు ఉంటుందండి. దీనిలో మనకి మొత్తం 12 విభాగాలు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి విభాగం ఏమిటి అంటే కనుక రామాయణం అనే దాని మీద మనకి మొదటి పార్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ రామాయణంలో ఏమేమి అడుగుతాడు మాస్టారు అంటే కనుక రామాయణంలో ప్రధానంగా పాత్రలు, ప్రదేశ,
భాగాలు. భాగాలు అంటే రామాయణంలో భాగాలని కాండలు అని పిలుస్తారు. రామాయణంలో భాగాలని కాండలు అంటాము. ఈ కాండల నుండి మనకి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. అలాగే రామాయణంలో పేర్కొన్నటువంటి వివిధ రాజ్యాలు, వంశాలు అనేటువంటి అంశాల మీద కూడా మనకి బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. చూడండి, రామాయణంలోని పాత్రలు, ప్రదేశాలు, భాగాలు, రాజ్యాలు, వంశాలు అనేటువంటి మధ్య మనకి బిట్ అనేది అడగడం జరుగుతుంది. మరి దీని నుంచి బిట్ ఏ విధంగా అడిగేటువంటి అంశం ఉంటుంది అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చూడండి. మరి ఈ రామాయణంలో ప్రధానమైన పాత్రలు మనం చూసినట్లయితే దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే వాళ్ళని మనం ప్రధానంగా పాత్రలుగా చూస్తూ ఉంటాం. మరి దీని నుంచి మనకు బిట్లు ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అని చెప్పంటే నెమి అనేటువంటి పేరు కలిగిన వాడు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. నెమి అనేటువంటి పేరు కలిగిన వాడు ఎవరు అంటే కనుక దశరథుడు. ఎవరండి? దశరథుడు నెమి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇతన్ని. మరి ఈ నెమి అనేవాడు యుద్ధం చేసినప్పుడు ఒకేసారి 10 రథాలను 10 వైపులకి పంపి యుద్ధంలో విజయం సాధించినందుకు గాను ఇతనికి దశరథుడు అనేటువంటి బిరుదు ఇచ్చిన వాడు ఎవరు అంటే కనుక ఇంద్రుడు. ఓకే అండి. కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. రామాయణంలో అడిగేటువంటి అంశాలు ఏంటంటే కనుక పాత్రలు, భాగాల్లో అంటే ఏమిటంటే కాండలు, అలాగే రాజ్యాలు, వంశాలు అనేటువంటి అంశాలని దీని నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెంబర్ 2 చూసినట్లయితే, రెండవ అంశం చూసినట్లయితే మహాభారతం. ఈ మహాభారతాన్ని అసలు ఎవరు రాశారు? ఈ భారతంలో ఉండేటువంటి భాగాలకి ఏమని పేరు? మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు? మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు? అలాగే ఈ మహాభారతంలో ఉన్నటువంటి వివిధ భాగాలు, ప్రదేశాలు, ప్రాంతాలు, రాజ్యాలు అనేటువంటి అంశాలు మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి భారతంలో భాగాలను ఏమని పిలుస్తారు అంటే పర్వాలు అంటారు. మరి భారతంలో భాగాల్లో పర్వాలు ఎన్ని పర్వాలు ఉన్నాయి అని అడిగే అవకాశం ఉంది. అలాగే సంస్కృతంలో భారతాన్ని రాసిన వాడు వ్యాసుడైతే ఆ వ్యాసుడు రాసినటువంటి భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి, అలాగే తెలుగులోకి అనువదించినటువంటి భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి అనేటువంటి అడిగేటువంటి అంశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి పార్ట్ 2గా మనం ఏం చూడొచ్చు అంటే కనుక మహాభారతం అనేదాన్ని చూడొచ్చండి. మరి పార్ట్ 3గా మనకి ఏమి ఇవ్వడం జరిగింది అంటే కనుక నెంబర్ 3 చూసినట్లయితే భాగవతం. మరి దీని నుంచి ఏమడుగుతాడు మాస్టరు అని చెప్పంటే కనుక దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఈ భాగవతంలోని వివిధ అంశాల గురించి, అలాగే అక్కడ ఉన్నటువంటి పాత్రల గురించి, అలాగే భాగవతంలో భాగాల గురించి, అక్కడ పేర్కొన్నటువంటి ప్రదేశాలు లేదా రాజ్యాల గురించి, అలాగే వంశాల గురించి ఇక్కడ మనకి అడగడం అనేది జరుగుతుంది. మరి భాగవతంలో భాగాలను ఏమంటారు అంటే కనుక స్కందాలు అని పిలుస్తారు. మరి భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి అంటే 12 స్కందాలు. మరి ఈ స్కందాలను ఎవరు రాశారు, ఏ స్కందంలో ఏమేమి పేర్కొనబడింది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ స్కంధాల్లో మనకి అడగడం అనేది జరుగుతుందండి. మరి తర్వాత దీనిలో భాగంగానే మరొక అంశం ఏంటంటే 4వ పార్ట్, మొత్తం 4 పార్ట్లుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో 4వ పార్ట్ పురాణాలు. ఈ పురాణాలు చూసినట్లయితే కనుక ఈ పురాణాల నుండి ఏమడుగుతాడు మాస్టారు అని చెప్పంటే కనుక పురాణాలు అనే వాటిని సంస్కృతంలో ఎవరు రాశారు, ఈ పురాణాలు ఎన్ని, ఏ పురాణాల్లో ఏ అంశాల గురించి చెప్పబడింది అనేటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. ఇవి పురాణాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు. రైట్. ఈ పురాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ 5వది చూసినట్లయితే కనుక 5వ పార్ట్ దేవాలయ ఆగమాలు.
దేవాలయ ఆగమాలు అంటే హిందూ శాస్త్రాల్లోని వివిధ ఆగమ సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణం, వైకానసం, పాంచరాత్రం, చాత్తాడ, శ్రీ వైష్ణవం, శైవం, స్మార్తం, ఆదిశైవం, వీరశైవం, జంగమ, కాపాలిక మొదలైనటువంటి అంశాలన్నీ కూడా దీని నుంచి అడగడం జరుగుతుంది. అలాగే 6వ అంశం చూసినట్లయితే కనుక 5వ అంశం ఏంటంటే కనుక ఆగమాలు అని చెప్పి అంటున్నాడు. అలాగే 6వ అంశం చూసినట్లయితే మనం ఈ 6వ అంశంలో భాగంగా భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో జరుపుకునేటువంటి హిందువులు జరుపుకునేటువంటి పండుగల గురించి అలాగే భారతీయ సాంప్రదాయ కళల గురించి ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. భారతదేశంలో వివిధ ప్రదేశాలలో జరుపుకునేటువంటి పండుగల గురించి అడగడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్గా ఒకన కార్తీక పూర్ణిమ, మహాలయ అమావాస్య, అలాగే బాగా ప్రధానంగా మనం జరుపుకునేటువంటి పండుగల్లో హిందూ పండుగల్లో చూసినట్లయితే వినాయక చవితి. మరి వినాయక చవితిలో భాగంగా వినాయకుడిని ఎన్ని రూపాలలో పూజిస్తారు అని కూడా బిట్టి అడుగుతూ ఉన్నాడు. మరి వినాయకుడి యొక్క కథన గురించి ఏ పురాణంలో ప్రస్తావించబడింది అనేటువంటి అంశాల గురించి కూడా మనకి ఇక్కడ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ భారతీయ సంప్రదాయ లలిత కళలు అని చెప్పి అంటున్నాడు. మరి ఈ లలిత కళలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమడుగుతాడు అంటే కనుక కూచిపూడి, భరతనాట్యం, అలాగే బుర్ర కథ, హరికథ, ఒగ్గు కథ మొదలైనటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంటాడు. ఇలా ఇక్కడ రకరకాలైనటువంటి మనకి లలిత కథలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నాట్యం, సంగీతం, సాహిత్యం సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ లలిత కళల్లో అడగడం అనేది జరుగుతుంది. ఇవి 6వ అంశంగా మనకి పేర్కొనడం జరుగుతుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులు జరుపుకునేటువంటి పండుగలు అలాగే వాటితో పాటుగా భారతీయ సంప్రదాయ లలిత కళల ఆవిర్భావం గురించి ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. అలాగే 7వ అంశంగా మనకి దీని నుంచి ఏమడుగుతాడు మాస్టారు అని చెప్పంటే కనుక 7వ అంశంగా దీని నుంచి మనకి ఏమడుగుతున్నాడంటే వైదిక సంస్కృతి. ఏంటంటే అది వైదిక సంస్కృతి అనేది దీని నుండి మనకి 7వ అంశంగా అడుగుతున్నాడు. మరి ఈ వైదిక సంస్కృతి నుంచి ఇది ఏం అడుగుతాడు మాస్టారు అని చెప్పండి కనుక యజ్ఞయాగాదుల గురించి, ఓకేనా, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఓకే అండి, అలా వాటికి సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి, ధర్మాల గురించి, వీటి గురించి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. మరి యజ్ఞయాగాదుల గురించి వైదిక సంస్కృతిలో భాగంగా ఏమడుగుతాడంటే యజ్ఞయాగాదులకు సంబంధించిన విషయాలు అలాగే వేదాలకు సంబంధించినటువంటి విషయాలు. మరి వేదాలు ఎన్ని, ఈ వేదాలను ఎవరు రాశారు, అసలు ఈ వేదాలలో ఏ ఏ అంశాల గురించి ప్రస్తావించబడింది, అక్షరం యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది, గాయత్రి మంత్రం యొక్క ప్రస్తావన ఏ వేదంలో కనిపిస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వైదిక సంస్కృతిలో భాగంగానే ఇక్కడ మనకి అడగడం అనేది జరుగుతుంది. అలాగే 8వ అంశంగా ఇందులో భాగంగా 8వ అంశంగా హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి గురువులు, తత్వవేత్తలు అంటే ఇక్కడ ఎలా వస్తాయంటే అల్వార్లు, నయనార్లు, అలాగే శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు అంశాలను కూడా అడుగుతుంటాడు. మరి ఈ బసవేశ్వరుడు ఎవరి యొక్క ఆస్థానంలో మంత్రిగా పనిచేసేవాడు, ఓకే అండి. అలాగే ఈ ఎవరు అల్వార్లు అంటే ఏమిటి, నయనార్లు అనగా ఎవరిళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి అలాగే శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల యొక్క సిద్ధాంతాల గురించి కూడా మనకి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అలాగే 9వ అంశంగా హిందూ సమాజంలోని 9వ అంశంగా ఏమడుగుతున్నాడంటే హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ అలాగే దత్తత, వంశపారపర్యం, వారసత్వం. హిందూ వ్యవస్థలోని సమాజంలోని కుటుంబ వ్యవస్థ అలాగే దత్తత అలాగే వంశపారంపర్య వారసత్వాలకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఇక్కడ మనకి 9వ అంశంగా అడుగుతున్నాడు. అలాగే 10వ అంశంగా చూడండి, 7వ అంశంగా వైదిక సాహిత్యం సంబంధించిన అడుగుతున్నాడు. 8వ అంశంగా హిందూ మత ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి అంటే శంకరాచార్యులు, మధ్వాచార్యులు మొదలైనటువంటి వాటికి సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు.
అలాగే 9వ అంశంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఏంటవి దత్తత సంబంధించినటువంటి అంశాలు, అలాగే వంశపారంపర్యాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ వారసత్వానికి సంబంధించిన విషయాల గురించి ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. అలాగే 10వ అంశం కనుక చూసినట్లయితే కనుక 10వ అంశం సంబంధించినట్లయితే దేవాలయాలు, 10వ అంశంగా మనకి దేవాలయాలు, అలాగే ధార్మిక సంస్థల యొక్క ఆదాయ వనరులు, వీటి యొక్క ఆదాయ వనరుల గురించి, వివిధ ప్రయోజనాల కోసం దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు వివిధ ప్రయోజనాల కోసం దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు నిధుల కేటాయింపు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ అడగడం జరుగుతుంది. అలాగే చూడండి, వివిధ ప్రయోజనాల కోసం దేవాదాయ సంస్థలకు నిధుల కేటాయింపు, నిధుల కేటాయింపు అనేటువంటి అంశాల గురించి మనకి ఇక్కడ 10వ అంశంగా అడగడం జరుగుతుంది. అలాగే 11వ అంశంగా దీని నుంచి మనకి ఏమడుగుతాడు అంటే కనుక 11వ అంశంగా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 11వ అంశంగా కార్యనిర్వహణాధికారి యొక్క విధులు, కార్యనిర్వహణాధికారి యొక్క విధులు అంటే మనకి ఇక్కడ రేపు ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ నిర్వహించవలసినటువంటి విధులు ఏమిటి, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ మనకి అడుగుతున్నాడు. అంటే దేవాలయ ధర్మాదాయ చట్టం 57/87 సెక్షన్ 29 చూడండి, దేవాదాయ చట్టంలోని 57/87 లోని సెక్షన్ 29 అనే దాని మీద మనకి ఇక్కడ బిట్లు అనేవి, ఈ అంశం మీద మనకి బిట్లు అనేవి రావడం జరుగుతుంది. రైట్, ఇవి ప్రధానంగా చూసినట్లయితే అంతే. మరి ఇది 11వ అంశానికి సంబంధించినటువంటి అంశాలు. మరి 12వది చిట్ట చివరిగా దీని నుంచి మనకి ఏమడుగుతున్నాడు అంటే కనుక భూ రికార్డులకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలు. ఓకేనా, మౌలికమైనటువంటి పరిజ్ఞానం, దేవాలయ భూములు రికార్డులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. దేవాలయ భూములు రికార్డులకు సంబంధించినటువంటి అంశాలు 11వ అంశంగా మనకి ఏమిచ్చాడంటే కార్యనిర్వహణాధికారి యొక్క విధుల గురించి ఇవ్వడం జరిగిందండి. కార్యనిర్వహణాధికారి యొక్క విధులు అంటే దీనిలో దేవాలయ ధర్మాదాయ చట్టం సెక్షన్ 29 ఆఫ్ 30/87 అనేటువంటి అంశం గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి యొక్క విధుల గురించి ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఇది 11వ అంశం. ఏంటంటే అది కార్యనిర్వహణాధికారి విధులు. కార్యనిర్వహణాధికారి యొక్క విధుల గురించి ఇక్కడ మనకి 11వ అంశంగా ప్రస్తావించాడు. మరి 12వ అంశంగా దీంట్లో ఏం పేర్కొన్నాడు అంటే కనుక మరి భూ రికార్డులకు సంబంధించినటువంటి భూ రికార్డులకు సంబంధించినటువంటి భూ రికార్డులకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, భూ రికార్డులకి సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, భూ రికార్డులకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం మరియు దేవాదాయ చట్టం అనేటువంటి అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అవి పట్టాదారు పాస్ పుస్తకం గురించి, పట్టాదారు పాస్ పుస్తకం వాటికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉండేటువంటి అంశాల గురించి ఇక్కడ మనకి బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. ఇవి మొత్తం సిలబస్ సంబంధించినటువంటి మొత్తం 12 పార్ట్లుగా మనకి 12 అంశాలుగా ఉంచడం జరిగింది. ఈ 12 అంశాల నుంచి మనకి 150 మార్కులకి బిట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 150 మార్కులకి బిట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మొదటి పార్ట్గా మనం చూసినట్లయితే రామాయణం, భారతం, మహాభారతం, అలాగే పురాణాలు,
పురాణాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే వివిధ పండుగలు, భారతదేశంలో జరుపుకునేటువంటి పండుగలకు సంబంధించినవి, అలాగే వైదిక సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే హిందూ మతంలో జరిగేటువంటి వివిధ శాఖలు ఏంటవి, తర్వాత దాంట్లో చూసినట్లయితే అల్వార్లు, నయనార్లు, అలాగే జంగములు, అలాగే బసవేశ్వరుడికి సంబంధించినవి, అలాగే రామానుజాచార్యులు, తర్వాత మధ్వాచార్యులు మొదలైన వాటికి సంబంధించిన అంశాలు అడుగుతాడు. అలాగే కుటుంబ వ్యవస్థలో సంబంధించినటువంటి దత్తత, వంశపారపర్యత సంబంధించిన అంశాలు, అలాగే 10వ అంశంగా ధార్మిక సంస్థలు, ఆదాయాలు, ఆదాయ వనరులు, వివిధ ప్రయోజనాల కోసం దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు నిధుల కేటాయింపు అనేటువంటి అంశాల మీద 10వ అంశం నుంచి అడగడం జరుగుతుంది. అలాగే 11వ అంశం నుంచి చూసినట్లయితే మనం కార్యనిర్వహణాధికారి యొక్క విధులకు సంబంధించిన విషయాల్ని ఇక్కడ మనకి అడగడం, ప్రశ్నలు ఎగ్జామ్లో ప్రశ్నల రూపంలో అడగడం జరుగుతుంది. అలాగే చివరి అంశంగా 12వ అంశంగా భూ రికార్డులకు సంబంధించినటువంటి మౌలిక పరిజ్ఞానం, అలాగే దేవాదాయ భూ రికార్డులకు సంబంధించినటువంటి చట్టం, అలాగే భూ పట్టాదారు పాస్బుక్ చట్టంలోని రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనకి పరీక్షించడం, అలాగే పరిశీలించడం అనేది ఈ పరీక్షలో జరుగుతుంది. ఇవి సిలబస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే సార్, చాలా క్లారిటీగా అసలు పేపర్ చాలా వివరంగా పేపర్ 2లో ఉన్నటువంటి పేపర్ 2లో ఏమేమి విషయాలు ఉంటాయని చెప్పేసి అని ఈ విషయాలన్నీ కూడా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం టోటల్ డేటానంతా కూడా సార్ చాలా క్లారిటీగా తెలుగులో చక్కగా చెప్పడం అనేది జరిగింది. సరే, మీరు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఈ పేపర్ 1కి సంబంధించి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉంది. పేపర్ 2కు సంబంధించి అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది. అదేవిధంగా మెటీరియల్ కూడా లేటెస్ట్ మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ కొంత పాత మెటీరియల్ ఉంది, కానీ దాన్ని అంతా కూడా మార్పులు చేర్పులు చేసి కొత్త మెటీరియల్ రెడీ చేస్తున్నాం. మీరు మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు బయట తీసుకోవసరం లేదు. మన దగ్గరే మెటీరియల్ కూడా దొరుకుతుంది. యాజ్ వెల్ యాజ్ మన దగ్గర బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మరియు ఆఫ్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసులు కూడా మనకి అవైలబిలిటీ ఉంది, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ ఇక్కడ మనకి అతి తక్కువ రేటుతో మిగిలినటువంటి వాటిలో కాకుండా చాలా తక్కువ రేటుకి మంచి కోర్సుని మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ 2 నోటిఫికేషన్ విషయంలో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. తప్పనిసరిగా మీరు ఒక మంచి జాబ్తో సెటిల్ అవ్వాలని చెప్పి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, మీకు ఏదైనా అంశం మీద ఒకవేళ మీకు ఏదైనా సందేహం వచ్చినట్లయితే, లేదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. వీలైతే ఒక్కసారి ఇక్కడ విజయవాడ లబ్బీపేటలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. కానీ ఈ అవకాశాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టుకోవద్దు. 2 పోస్టులకి అప్లై చేయండి. జిల్లా కోర్టులకి అప్లై చేయండి, యాజ్ వెల్ యాజ్ దేవాదాయ శాఖ పోస్టులు కూడా అప్లై చేయండి. ఖచ్చితంగా మంచి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.